రాయడం వచ్చిన పిల్లలు వల్ల వచ్చిన అందరికీ ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు మనకందరికీ దీవించిన బైబిల్ తరగతిలో మనం నేర్చుకున్న విషయము 1900 రాయబడిన 8 మంది మనుషుల గురించి మనం నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నది మొదటి మనిషి. రెండవది మనము ప్రకృతి సంబంధమైన మనుషులు. ఆ విషయం మనం నేర్చుకుని మూడవది మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 కిందకి చదవండి. ఎఫెసీ పత్రిక నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగలవాడు ఇక మీద దొంగలక అక్కరగల వారిని పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దూషణల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే. You put off your old self, completely disregarding your former nature, which is being corrupted through the deceitful desire. Put off your old, that regarding your previous way of life. You put off your old self. That you put off concerning the former conversation, that old man. అదే నేను నేర్చుకోవడానికి తెలుగులో ప్రాచీన స్వభావం, తెలుగులో దానికి ప్రాచీన స్వభావం, మూల భాషలో ప్రాచీన పురుషుడు, ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు ఈ రోజు నుండి మనం నేర్చుకున్న విషయం ఏమంటే ప్రాచీన పురుషుడు. ప్రాచీన పురుషుడు గురించి బైబిల్లో చెప్పిన కొన్ని మాట మీకు నన్ను తెలియపరచడానికి సిద్ధపడుతున్నారండి. అదే పుస్తకం కొలొస్సే పుస్తకం కూడా మీరు చదవాలి. 3వ అధ్యాయము 9-10 వాక్యం కూడా చదవండి. ఒకనితో ఒకడు అబద్ధం మాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును. ప్రాచీన మనుష్యుడు అక్కడ కూడా ప్రాచీన మనుషుడని రాయబడింది. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం కూడా చదవండి. ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం, ప్రాచీన మనుషుడు. ఇప్పుడు ఈ రాత్రి నుండి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఏమంటే ప్రాచీన మనుషుడు. అందరు చెప్పండి, ప్రాచీన మనుషుడు. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ చెప్పిన మాట సరిగా వినండి. దేవునికి స్తోత్రం. ప్రాచీన స్వభావము లేకపోతే ప్రాచీన మనుషులు అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్న అటువంటి స్వభావం కూడా ప్రాచీన మనుషులు ఉన్నది. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతున్నారని అనుకున్నారు. సరే, ఓకే, ముందుకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన అంటే ఈ ప్రాచీన స్వభావం అని అంటే ప్రాచీన మనుషులు అని బైబిల్ చెప్పిన కొన్ని మాట మీకు నేను చెప్తున్నారండి. సరిగా వినండి. ప్రాచీన అంటే ఓల్డ్ మ్యాన్. దేవునికి స్తోత్రం కలిగిన పురాతన మనిషి. దాని గురించి బైబిల్ చెప్పిన మాట మత్తయి సువార్త
ఆ 9వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మార్చి పాత బట్టలు కొత్త బట్టలు అక్కడ నిలబడండి. ఇదే వాక్యము మార్కొసు వార్త 2వ అధ్యాయం 21 వాక్యములు, లూకోసు వార్త 5వ అధ్యాయము 56లో ఉంది. ఏది? పాత బట్టలు. స్తోత్రం. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏమనగా పాత మనిషిను అంటే పాత మనిషినికి పాత బట్టలు ఉంది. పాత మనిషినికి పాత బట్టలు ఉండినట్టుగా బైబిల్ చదువుతున్నారు. ఇక్కడ పాత బట్టలు అని చెప్పినది ఏంటంటే మనకు తెలియాలి. పాత బట్టలు అని చెప్పినది ఏంటి అని తెలియాలి. అది తెలియాలంటే యెషయా గ్రంథము 61 అధ్యాయము 10 చూడండి. యెషయా గ్రంథము 61 అధ్యాయము. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను రక్షణ వస్త్రం అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోతుందండి. పాత బట్టలు అని చెప్పినది బట్టలు అని చెప్పినది ఏమంటే నీతి అయిన వస్త్రం. బాకీ చదవలేదు మీరు? రోబ్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతి అయిన పై వస్త్రం. ఇప్పుడు పాత బట్టలు అని చెప్పినది ఏమంటే నీతి అయిన వస్త్రం. నీతి అయిన వస్త్రం. సోదరం, ఇప్పుడు పాత బట్టలు అని చెప్పినది ఏమనగా నీతి అయిన వస్త్రము అని చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కనుక. అందుకని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో 8వ వచనం కూడా చదివితే మనకు నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అప్పుడు నీతి అయిన వస్త్రం. పాత బట్టలు అని చెప్పినది అంటే అయ్యారు మీరేంటి పాత బట్టలు అని చెప్పినది నీతి అయిన వస్త్రం అని చెప్తే ఏ తప్పు లేదు కదా? తప్పు ఉంది. అది నా తర్వాత చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నీ చెప్పిన మాట మీరు సరిగా వినండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 10 అంటే సొంత నీతి, స్వనీతి అని సొంత నీతిని స్థాపించుతున్నారు. అంటే నీతి అయిన వస్త్రం అని చెప్పినది ఏమనగంటే సొంత నీతి అయిన పాత బట్టలు. ఏమండి? సొంత నీతి అయిన పాత బట్టలు, స్వయం నీతి అయిన పాత బట్టలు. ఇప్పుడు కూడా కొందరు కూడా పాత బట్టలు ఉంది. ఏంటి అది చెప్పాలి? సొంత నీతి కలిగిన పాత బట్టలు అంటే ఆ సొంత నీతి, ఆ దేవుడి నీతి చూడగా తన ఒక నీతి స్థాపించడానికి ప్రయత్నించిన చాలా మంది ఉన్నారు. దేవుడు ఆదమికి పిలిచి అడిగారు, ఆదమా నేను తినకూడదని చెప్పిన వృక్షఫలం నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు ఆయన జవాబు ఏం చెప్పాలి? ఉత్తరం ఏం చెప్పాలి? తిన్నాను అని చెప్పాలి. తిన్నాను అని చెప్పాలి. ఏం చెప్పారు? నీవు నాకు ఇచ్చిన భార్య నాకు అంటే నువ్వు నాకు ఇచ్చిన భార్య. ఇప్పుడు ఎవరి మీదకి నిందలేశారు? ఎవరి మీదకి నిందే మోపారు? ఫస్ట్ భార్య మీద. నువ్వు నీ వలన ఇదన్నీ జరిగింది. ఏమిటి? సొంత నీది, స్వయం నీది, తన తానే ఉన్న చేశారు అని ఒప్పుకోలే. నీవు నాకు ఇచ్చిన స్త్రీ, నీ నాకు ఇచ్చిన స్త్రీ వలన ఇదే జరిగింది. అంటే చూడండి, అప్పుడు మొదటి దేవునికి మీద నేరం మోపారు, రెండవదే స్త్రీకి మీద నేరం మోపారు. తర్వాత అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. అంటే స్త్రీకి అడిగినప్పుడు స్త్రీ అని చెప్పారు సర్పం ఇదే స్వయం నీతి అని చెప్పినది. సొంత సొంత నీతి తన తాను ఏం చేస్తున్నారు?
నీతివంతుడుగా తీర్చుకోవడానికి పాత బట్టలు ధరించుకున్నారు. అంటే వాడు నీతివంతుడని ధరింపజేసుకోవడానికి ఆ బట్టలు ధరించుకున్నాడు. నేను చేశాను అని చెప్తే ప్రశ్న అయిపోయింది. చెయ్యను, అది ఒప్పుకోదు. సొంత నీతి ఉంటే ఒప్ప రాదు. భార్యకి ఏదైనా అమ్మ నేను చేశాను ఏదో ఒకటి కథ చెప్తాను అన్నమాట. సొంత నీతి స్థాపించి ఏదో రుజువు చేద్దాం. ఈ రోజు ప్రార్థన కాదు, ఏం చెప్తున్నారు ప్రార్థన రాదు. అదిగో ఈ రోజు చిన్న పని ఉందట, అదా అది ఉత్తరం. ప్రార్థన రాలేదని చెప్తే ఏం చెప్పాలి? జవాబు చెప్పాలి. రాలేదని చెప్పాలి, అదే కరెక్ట్. దానికి ఏం చెప్తున్నారు? సొంత నీతితో ఒక నీతి అది నీతివంతుడుగా చూపించడానికి ఒక కథ స్థాపిస్తారు. కథ స్థాపించుతున్నారు. అందుకని పాత బట్టలు ఇప్పుడు కూడా మనం ఈ రాత్రి నీ పాత బట్టలు వదిలే తల్లి. ఆదాము అదే చేశారు. ఆదామా అంటే ఇదిలే ఆదాము భార్య మంచిదా అదే పాము మంచిది? ఈ ముగ్గురులో ఆదాము భార్య పాము వీళ్ళ ముగ్గురు ఎవరు మంచిది? పాపమే మంచిది. బాబాయ్ నేను ఇచ్చారు నేను ఇచ్చారు నీ చెప్పారు కంటే ఆడే కరెక్ట్ అండి. ఆడి సొంత నీతి అక్కర్లే. అంటే అయ్యా నేనే చేశారు నేను ఇచ్చారు. ఏ పాము కంటే ఈ కాలంలో మనం కూడా పాముల కంటే హీనంగా జీవిస్తాం. ఆ పాత బట్టలు ఇప్పుడు కూడా పట్టుకొని మనం తిరుగుతున్నాం. అమ్మ నీ చేసినది చేసిందని చెప్పడానికి ఒక నీతి ఉండాలి. అప్పుడు ఈ పాత బట్టలు ఇప్పుడు కూడా పాత బట్టలని నేను చెప్పినది ఏమనగా స్వయనీతి, సొంత నీతి. అదే రోమాపత్రిక నేను చెప్పారు. దేవుని నీతిని విడిచి దేవుని నీతి ఒకసారి విడిచదండి. దేవుడి నీతి విడిచిపెట్టి తమ స్వనీతిని స్వయనీతి స్వనీతి ఒక సొంత నీతి స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు దేవుడికి స్తోత్రం. అందుకని బైబిల్ చెప్పుతున్నారు ఏమనగా ఇదే పాత బట్టలు. స్వయనీతి అయిన బట్టలు ధరించుకొని యేసయ్య దగ్గరికి వస్తే నీ నీతివంతుడిగా మారదు. నీతివంతుడిగా మారాలంటే నీ పాత బట్టలు వదలాలి. ఆ గుడ్డివాడు తిమిని అంటే రోడ్డు సైడ్ నుంచి పిచ్చి అడిగినా అది దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పగా యేసు అతనికి పిలువమని చెప్పిన వెంటనే ఆయన కప్పుకున్న దుప్పట్టని విసిరి, అది అంటే కప్పుకున్న దుప్పటి అని నీ ఊహించినట్టు కాదు. కప్పుకున్న దుప్పటి లోపల చిన్న చిన్న పోకట్లుంది, చిన్న చిన్న పోకట్లుంది. ఆ పోకట్టు లోపల ఏమో పెట్టారంటే తెలుసా? దొరికిన డబ్బు మొత్తం ఆ చిన్న కప్పుకున్న దుప్పటి లోపల చిన్న చిన్న పోకట్లు మొత్తం డబ్బు ఉంది. యేసయ్య పిలవదా ఆ దుప్పటి వదిలేశాడు. మనం ఏం చేశాను? ఒకతోని ఆ పట్టుకొని యేసయ్య దగ్గరికి వస్తున్నారు. అది పాత బట్టలు వదలండి. యేసయ్య పిలిచారు, యేసయ్య పిలిచారు. కానీ అంటే ఆ కుమారుడు వదలేడు. యేసయ్య కావాలి పాత దుప్పటి. ఆయన ఎందుకు వదలేరు? ఆయనకి ఎందుకు వదలేరు? కన్ను లేదు కాబట్టి. కన్ను లేని గుడ్డోడు కాబట్టి, గుడ్డివాడు కాబట్టి ఆడ వదలేదు. నీ ఎందుకు వదలలేదు? కాబట్టి ఆయన కన్ను లేదు, మన కన్ను ఉంది. అంతే తేడా. మనం ఎందుకు కొన్ని విషయము వదలలేదంటే ఆయన అర్థం ఏమంటే మనకి రెండు కావాలి. ఆ బట్టలు కావాలి. దేవుని బిడ్డలారా సంగమా స్తోత్రం. నీ పాత బట్టలు ఏం చేయాలి? అదేమండి పాత బట్టలు అని చెప్పినది ఏమనగా స్వయం నీతి. ఇంకా పౌలు గారు కొంచెం కూడా కరెక్ట్ గా చెప్తున్నారు. ఫిలిప్పియ గ్రంథం 3:9 కూడా చూడండి. ఫిలిప్పియ గ్రంథం 3:9 కూడా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. ఏది నీతి అండి? ధర్మశాస్త్రమంగా మూలమైన నీతి. ఆ నీతి కాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి అనగా
విశ్వాసమును బట్టి దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అర్థమైందో లేదా నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. పౌలు గారు ఏం చేశారంటే ధర్మశాస్త్రమైన నీది పట్టుకోలే. ఆ పాత బట్టలు ఏం చేయలేదు, వేది నీది పట్టుకున్నారు. క్రీస్తును సంపాదించిన నీది అదే మనకు అందరికి అవసరమండి. క్రీస్తును సంబంధించిన నీది నువ్వు నేను పట్టుకోవాలి. ఇప్పుడు కూడా పాత బట్టలు కొత్త బట్టలతో ఏం చేసిన రెండు కూడా కలిపి ఏం చేసిన, అది సగం ఇది సగం. ఇది అలాగే అలాగే ఆవదండి, ఏదో ఉండాలి. అందుకే యేసయ్య చెప్పారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వాక్యంలో యేసయ్య ఏం చెప్పారండి, పాత బట్టలతో ఎవడును పాత బట్టకు క్రొత్త బట్టను మాసిక వెయ్యడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితపరచును, చిరుగు మరి ఎక్కువగా చిరుగును, మరియు పాత తిత్తులలో అది ఏమైపోతుంది, చిరిగిపోతుంది. ఏది పాత బట్టలు కొత్త బట్టలు కూడా కలిపి కుట్టిస్తే ఏమవుతుంది, ఈ కాలంలో మనము విశ్వాసి అని చెప్పిన వాళ్ళకి అందరికి ఏముందండి, పాత బట్టలు ఏది ఆ పాత బట్టలైనా స్వయనీతి, ఏ నీతి, సొంతమైన నీతి అది నెరవేర్చడానికి మరి ఆదాము అవ్వ చేసినట్టుగా ప్రయత్నిస్తున్నారు. ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు చాలా మంది ఎలాగ చేసిన పౌలు గారు అర్థపడి పౌలు కాదండి, ఆ పాత బట్టలు కొద్దు, ఆ పాత ధర్మశాస్త్రమైన శాస్త్రమైన నీతి నాకు అక్కర్లే, క్రీస్తుని సంపాదించిన అనగా నీతి పొందిన వాడే రక్షణ పొందిన దేవుడు బిడ్డలు. అనగా ఆ నీతి విడిచిపెట్టి యేసయ్య నీతి పొందుతున్న వాడే నీతిమంతుడు. ఉన్నవాడికి పాత బట్టలు కొత్త బట్టలు ఉన్నవాడు పాత దాని మీద కొత్త అతికించక్కర్లే, పాత బట్టల మీద కొత్త దాన్ని అతికించేస్తున్నారు. దగ్గర పంచర్ అయితే బట్టలు చిరిగిపోతే మనం ఏం చేస్తాం, దాని మీద ఇంకో బట్టలు పెట్టి కుట్టించేస్తారు. అలాగే అవునండి ప్రియులారా, అటువంటి నీది దేవుడు ఏం చేయలేదు, అంగీకరించట్లేదు అని దేవుడు వాక్యములు సెలవిచ్చున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. అందుకని పాత బట్టలు ఏం చేయాలి, పాత బట్టలు విడిచిపెట్టాలి, కొత్త బట్టలు ఏం చేయాలి, ధరించుకోవాలి అని చెప్పుతున్నారండి. యేసయ్య స్తోత్రం. అందుకే ఈ యూదుల పని ఏంటంటే మీరు చూడండి, లూకా సువార్త 20 అధ్యాయం 20 వాక్యం చూడండి. లూకా సువార్త 20 అధ్యాయం 20 వాక్యం. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకును ఆయనను అప్పగించుటకు ఆయన మాటలందు తప్పు పట్టవాలని తాము నీతిమంతులని అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు ఏం చెప్తున్నారు, నీతిమంతుడని తాము నీతిమంతులని అనిపించుకును. అందరికి ఇదే ఇప్పుడు ప్రోగ్రాం. వేగుల అందరు ఇప్పుడు ఏం చెప్తుంది, నేను నీతిమంతుడుగా అని అనిపిస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు కూడా, మేము నీతిమంతులమని, నేను నో ప్రాబ్లం, ఏం లేదు, ఏ కలమ లేదు, పాత బట్టలు ఏది లేదు, నేను పర్ఫెక్టే, నేను నీతిమంతుడుగా ఉన్నారని అనిపించి కూర్చున్నారు. వారికి ఎన్ని చెట్లు కాదు వారి మార్పు, ఈ బట్టలు వదలరు. స్వయనీతి వల్ల ఉంది కాబట్టి, స్వనీతి ఉంది కాబట్టి మారదు. అది జోడి పాత్ర కానీ ఇంకెవరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పిన కూడా నీ మారదు. ఏది స్వనీతి ఊహించుతున్నారేంటి, నేనేం ప్రాబ్లం లేను, నేను నీతిమంతుడుగా అని ఎంచుకున్నారు.
అంటే వాడు ఏమంటే వాడికి ఎన్ని చెప్పినా కానీ మారే లక్షణాలు లేవు. అంటే ఈ పాత బట్టలు కప్పుకున్న కాబట్టి అది అనుకున్నారు నీతివంతుడు. ఇది మత్తాయి సువార్త కూడా రండి. మత్తాయి సువార్త 23వ అధ్యాయము 28 వాక్యం చూడండి. 28, 23. అలాగే మీరు 23:28 కదా. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అతిక్రమముతో వేషధారణ. వెలుపలిది ఎవరు? వెలుపలిది నీతిపడి నిన్ను బయటికి చూసినట్టే వేషధారణతో బయటలు చేతుల్లో నిన్ను దండం పెట్టు. అమ్మో చాలా నీతిమంతులు. చర్చికి వస్తున్నారే, ఐదారు రైతులు అండి, బయట బయట వేషధారణ, అక్రమం ఫుల్లుగా. Inwardly you are full of hypocrisy and lawlessness. కపటి కపట వేషధారణ. వచ్చి నాకు చెప్తున్నారు, అయ్యో దేవుడు నాతో మాట్లాడు, దేవుడు కొందరు తప్పులోనికి వెళ్ళినది నాకు చూపింది. ఈయన చేయని తప్పుడు మాత్రం ఇది దేవుడు చూపించలేదు. ఈయన చేయని తప్పు తప్పని చూపించలేదు కానీ హలో, నేను అందరు ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? స్వయనీతి అనే బట్టలు ఓడిపోతున్నా. అమ్మా బయటిలో నీతివంతుడుగా పాత బట్టలు నీ ధరించుకొని కూర్చున్న కాబట్టి దేవుడు నీ లోపలికి చూసినప్పుడు వేషధారి అని దేవుడు తీసేస్తున్నాడు. అది మాత్రం అక్రమం. పైన దేవుడు చూడలే, అంతరంగము దేవుడు చూస్తున్నాడు. చర్చలు వచ్చినప్పుడు సూపర్ మంచి పాట, అవును కదా? దేవదూతలే ఏంటండి? దేవదూతలే, ఎగురుతున్న దేవదూత. ఓ ఆరాధన పాట చూడాలమ్మా. నేనేంటమ్మా ఒకటి చెప్తాను, దేవుడు నాతో మాట్లాడుతున్నానంటే ఏంటో తెలుసా? గ్రీక్ భాషలు దేవుడు నాతో మాట్లాడు. అవునమ్మా నాతో నేను 2-3 గ్రీక్ చెప్పినాడు తెలియదు, 2-3 గ్రీక్ చెప్పినాడు ఏడం అర్థం తెలియదు, అది తెలియదు. దేవుడు చెప్తే ఏంటో తెలుసు. నేను ఇది చెప్పి 2వ రోజున చూసినప్పుడు సినిమా థియేటర్కి దిగి వస్తున్నాను. గ్రీక్ భాష ఎక్కడ దిగి వస్తున్నారండి? సినిమా హాల్ నుంచి దిగి వస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, సినిమా గ్రీక్ భాష అర్థం అవుతుంది. థియేటర్లో గ్రీక్ భాష అర్థం అవుతుంది. ఈ కాలము అలా ఒక కాలం ఇది, అందుకని చక్కని మార్గం నడుచుకో. దేవుని నీతి మార్గం. నీ దగ్గరికి వచ్చిన పాస్టర్ బయటలో చురుగు లోపల చురుగు అంటే తెలిస్తే ఆ దగ్గర నుంచి దూరం అర్థమైందా లేదా? 2 భార్యలు ఉంచినా కూడా నో ప్రాబ్లం. మీరు కూడా వెళ్ళి పట్టండి పాస్టర్ గారి మీద ప్రార్థన చేయండి. ఇక్కడ పట్టండి నా కాళ్ళ మీద ప్రార్థన చేసి పెట్టేది. మీరు కూడా అటువంటి వాడే, లేకపోతే ఆడ దగ్గరికి వెళ్ళి నీ ఏం చేయరు. ఇది బయటిలు ఒక నీతివంతుడుగా నేను కనిపిస్తాను, లోపల వేషధారి అయిన మనుషుడు. మనుషులకి కనిపించడానికి సంచరించిన కాదండి, స్తోత్రం చెప్పలేదు. ఆ వాక్యం ఒకసారి కూడా చదవమంటారు. అలాగే మీరు వెలుపల మనుషులకు మనుషులకి నీతిమంతుడుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అంటే అక్కడ బయలుపల ఉన్న మనుషుడి కంటే నీతిమంతులుగా ఈ ఊరిలో ఉన్న మనుషులకి కనిపిస్తున్నారు. మీ ఎవరు? దేవుడు బిడ్డలట. ఏంటంటే బయట ఉన్న మనుషులకి కనిపిస్తుంది. దేవుడు బిడ్డ వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ వారు క్రూరమైన తోడేరు. ఈ చర్మ మీద చూడండి,
బయట ఒకలా ఇంట్లో ఇంట్లో స్తోత్రం. మీరందరూ స్తోత్రం చెప్పాలి. పాత బట్టలు మనకు వద్దండి. పాత బట్టలైనా నీతి మనకొద్దు. మనకేదో అయినా నీతి దేవుడు ఇచ్చిన నీతి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు నీ మనసు అట్టబెట్టి ఆగిపోతున్నా. రైగారు ఈ వచ్చినప్పుడే స్టార్టింగ్ కొడుతున్నారు. అని కాదు, ఉన్నది ఉండనట్టుగా బైబిల్ తెలుసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. మనుష్యుడికి కనిపించడానికి వారేం చేస్తున్నారు? నీతివంతుడుగా కనిపిస్తున్నారు. కానీ హృదయములు వేషధారణం, అక్రమం. అదే ఎప్పుడు చదివిన వాక్యమే అండి. నేను వేరే చెప్పను. ఫుల్ ఆఫ్ హిపోక్రసీ అండ్ లాలెస్నెస్. ఏంటండి? నిండు వేషధారులు అక్రమంతోను నిండి ఉన్నారు. ఎలాగుంది లోపల వేషధారు? బయట ఎలాగదా లోపల అలాగా నటించమంటే భలే నటించుకొని పాత బట్టలు వద్దండి. స్వయం నీతి మనకొద్దు. దేవుడిచ్చిన బట్టని ధరించుకోవడానికి అది నీతి అయినా అదే దేవుడు కోరుకున్నారు. దేవుడికి స్తోత్రం కలిగినగా. స్తోత్రం. ఇదే రెండు ఒకే రీతిగా కనిపిస్తారండి. రెండు ఒకే రీతిగా కనబడుతుంది. ఏది ఈ పైరు చూస్తే ఎవరికి ఎవరు తెలియదు. ఇది ఒరిజినలా అది ఎలాగ తెలుసు? అన్నం ఉడికిందా లేదా ఎలాగ తెలుసు అండి? సహోదరి చెప్పండి. మీరు చెప్పండి. అన్నం ఉడికిందా లేదా ఎలాగ తెలుస్తుంది? చెప్పండి గట్టిగా. మీ దగ్గరికి వచ్చిన అందరికి ఒకసారి నొక్కి చూడండి. ఈ వాక్యం చేయకుండా అందరికి ఒకసారి ఏం చేయాలి? ఇది ఉడికిందా లేదా? సగం ఉడికి పూర్తి. అందరికీ ఇది తెలియదు. ఇది మొత్తం ఆడ ఏం చేసిందండి? అవసరం లేదండి. తెలుసండి. నేను ఇలా ఖర్చు అక్కడ ఉన్న వారందరూ కడుతుందా లేదా అని ఒకసారి నొక్కి చూడండి. అప్పుడు కరెక్ట్ గా తెలిసిపోతుంది ఉడిగిందా లేదా. ఉడిగి లేకపోతే తింటే విరోజన వస్తుంది. జీర్ణం ఆగలేకపోతే విరోజన వచ్చేస్తాను. అది నేను చెప్పిన మాట నీకు అర్థమైనట్టుగా ఉన్నట్టుగా నేను అనుకున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడికి గట్టిగా స్తోత్రం. పాత మనిషిని గురించి నేను చెప్పిన ఒకటి. రెండవది నేను చెప్పిన పాత బట్టలు. ఆ పాత గురించి చెప్పిన తర్వాత పాత మనిషిని గురించి నేను చెప్తాను. స్తోత్రం. పాత బట్టలు అని చెప్పినది స్వయం నీతి. పాత బట్టలు అని చెప్పినది ఏమండి? స్వయం నీతి. తప్పు చేస్తే ఏం చెప్పాలి? క్షమాపణ. తప్పు అయిపోయింది. తప్పు చేసింది అని అది వేరు. అమ్మా నీ అన్నబడినప్పుడు ఏమండి? నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? మాడిపోతారు. మాడిపోయిందా అని చెప్పినప్పుడు అయింది అని చెప్పండి. నేనేం చెప్తున్నాను? నేను అప్పుడు ఉదకడానికి వెళ్ళాను. అప్పుడు ఏమైంది? ఇది ఆయనకు ఉత్తరం కాదండి. ఇది స్వయనీది అండి. నేను మాడిపోయంటే మాడిపోయింది చెప్పండి. వచ్చిన కానీ అది చెప్పదు. మనందరూ ఎవరి నుంచి వచ్చారు? ఆదాము అప్పుడు నుంచి వచ్చింది. నాన్న చెప్పారు. ఆదాము ఎవరికి చెప్పదు? నీ వృషఫలం తిన్నారా అని చెప్పినప్పుడు భార్య మీదకి మంత్రులు భార్యకి అడిగామా అమ్మా నీ ఇచ్చారండి నేను చేయలేదు నేను ఇచ్చారని చెప్తే అయిపోయి అలాగే చెప్పరు. మన వదలడు. ఆ పాత బట్టలు ఇప్పుడు కూడా ధరించుకున్నారు. అందుకని దేవుడు బిడ్డలు ఏం చేయాలి? పాతల బట్టలకి యేసు నామములో తీసివేయండి. ఆ
పాత బట్టలు మనకి ఈ రోజు ఏం చేయకూడదు, అవసరం లేదు. మనకి కొత్త బట్టలైనా దేవుడిచ్చిన నీతి వస్త్రం మనకు అవసరము. ఆ వస్త్రం పట్టుకొని మీరందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం. స్తోత్రం. మత్తయి సువార్త 9:16-17 వాక్యం చూడండి. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితి పరచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం. అదే నాని చెప్తున్నారు, పాత తిత్తులు ఏం చేయకూడదు. చెరకు పాతదే, దాని లేకేం చేయను, కలపదు. కొత్తది అది వేస్తే పగిలిపోతున్నారు. ఏది పాత తిత్తులోనికి కొత్త ద్రాక్షారసం వేస్తే ఏమవుతుంది, తగులుతుంది. నీ కొత్త కావాలి. దేవుడికి స్తోత్రం కలిగేది. అందుకని రోజు దేవుడు బిడ్డలేమవ్వాలి, నూతన పరుచుకొని ఉండాలి అని చెప్తున్న అర్థం. రోజు ఏం చేయాలి, నీ స్వభావం మార్చుకోండి, నవీన స్వభావం రావాలి. రోజు ఏం చేయాలి, కొత్త స్వభావం. పాత స్వభావము విడుదల విడిచిపెట్టి కొత్త స్వభావం. కొందరు ఇప్పుడు కూడా పాత స్వభావము అట్టుకొని ఉన్నారు. పాత తిత్తిలి అని చెప్పినది మనమే అని చెప్పినది. ఆ పాత తిత్తులు ఏమంటే ఆ పాత్ర వేరేవారు కాదు, మనమే. అదిలోనికి దేవుడు కొత్తదే చేయరు, కలపదు. అంటే ఎందుకు కలపలేదంటే ఇది పాత సామానం, ఇది పాత పాత్రము. దానిలోనికి దేవుడు ఏం చేయరు, కొత్తది. నీ కొత్తగా మారితే అదిలోనికి ఏమవుతుంది, కొత్త దేవుడు నింపుతుంది. ఏసైకి సమాధి చేయని చోట ఆ సమాధి చేయలేని పాతదా కొత్తదా, కొత్తది. అది లేదు. ఏసైకి ఏం చేసిన, ఏసైకి పాత పెట్టినా ఆ సమాధి కూడా కొత్తది అయితే ఏసయ్య నీలోనికి దిగాలంటే మీరు ఏమవ్వాలి, కొత్తగా. అందుకే యేసు ప్రభు నికోదేమోసుకి చెప్పిన మాట వినండి. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యేసు ప్రభు చెప్పారు, నీ పాత్రములో ఏదైనా నింపడానికి నాకు ఇష్టం ఉంది, కానీ నీ ఏం చేయాలి, కొత్తగా జన్మించాలి, కొత్తగా మారండి. పాత తిత్తులు మార్చి కొత్త తిత్తులుగా మారాలి. కొత్త మారదు. పాతదే వదలదు, కొత్తదేగా మారుతుంది. అంటే కొత్తదిగా మనము మారాలి. అదే దేవుడు కోరుకున్నారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యములో పౌలు గారు అన్న వాక్యం కూడా చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. పాతదేమైంది, గతించేది, ఇదిగో కొత్తదైంది. క్రీస్తునందున్నవాడు అంటే పాతది కాదు. క్రీస్తులు ఉన్నవాడు, క్రీస్తుని జీవించిన వాడి జీవితం ఎప్పుడు ఏమవుతుంది, నీ క్రీస్తులు ఉంది. ఎన్ని ఆరాధనకి వెళ్ళింది, ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఎన్ని సంవత్సరం అయింది, నీకు ఏ వేదన లేదు. స్తోత్రం. ఎప్పుడు కొత్త తిత్తిలితోనే కలిసి ఉంటాం. కొత్త తిత్తిలితో. పాత తిత్తిలి పాతదే, దానికి ఇష్టమేది దానితోని పాతది. అంటే క్రీస్తులు ఉన్నవాడు ఏమవ్వాలి, నూతన కొత్తగా మారితే ఏమంటే
అప్పుడు వరకు నీకు తండ్రిగా ఉన్నారు సాతాను, ఇప్పుడు నీకు తండ్రి ఉన్నది, ఇప్పుడు నీకు తండ్రిగా ఉన్నది. అప్పుడు నీకు పాత వేరు, ఇప్పుడు నీకేముంది కొత్త వేరు. దేవునికి స్తోత్రం. అవును కదా. ఆ దెయ్యం పట్టిన 6,000 దెయ్యం పట్టిన మనిషినికి మొదటి 20 దెయ్యం పట్టిన మనిషిని అని పేరు పెట్టారు. తర్వాత ఆ మనిషిగా దెయ్యం పోయిన తర్వాత ఆయనకి పిలిచిన పేరు దేవుడితో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? దేవుడితో కూర్చున్నారట. స్తోత్రం చెప్పారు. కొత్తగా మారినప్పుడు ఎవరితో కూర్చుంది? ఇది ముందుకు ఎక్కడ కూర్చోండి? సమాధిలో. సమాధిలో కూర్చున్నారు. ఆయన ఎక్కడ పాత మనిషితోని చెక్క పాత పట్టిన మనుషులతో పడుకున్నారు. ఎక్కడ ఆడు పాత పట్టారో అక్కడ పడుకున్నారు. యేసయ్య వచ్చి ముట్టి సుస్థపరిచిన తర్వాత ఎవరితో కలిసి ఉన్నాము? అక్కడ పాత స్వభావం విడిచిపెట్టి దేవుడు తన దగ్గరికి వచ్చి దేవుడితో కూటపట్టుతున్నారు. ఇదండి సరి అయినా మారవలసి. స్తోత్రం చెప్పండి. తండ్రి ఇంటికి వెళ్ళిన కుమారుడు అదే రీతి. తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయారు. 2 కుమారులు. ఒక్కడ కుమారుడు ఏమైంది? తండ్రి ఇంటి నుండి డబ్బులన్నీ తీసుకొని పల్లెకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? అన్ని డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఎక్కడికి వచ్చారు? పంది దగ్గరికి. పంది దగ్గరికి రెండు కాటలు కూడా ఏం చేయలేదు. పని దొరకలేదు. పని కూడా తినడానికి ఆగాలం లేదు. ఆ పని ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందండి? వెళ్ళినప్పుడు ఉన్న బట్టలు కాదు, వెళ్ళినప్పుడు ఉన్న బట్టలు మొత్తం ఏమైంది? తండ్రి వెళ్ళినప్పుడు బట్టలు మొత్తం చిరిగిపోయింది. చప్పులు లేదు, పాన్లు లేదు. ఎన్ని చిరిగిందా? స్తోత్రము. ఇవన్నీ ఉంది. దేవుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తి వచ్చి ఆడికేం చేశారు? కబురించుకొని బట్టలు మార్చి ఆడికేమిస్తారు? చప్పలు తొడిగించి చెయ్యిలు ఏమేచ్చారు? కూడా పెట్టారు. స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ డ్రెస్ మారుతుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ చప్పులు మారుతుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడితో ఉన్న అనుబంధము మారుతుంది. స్థాపింపబడుతుంది. ఇప్పుడు కూడా కొందరు ఏం చూస్తున్నారు? పాత పట్టు. అందుకే కీర్తన గారు చెప్పుతున్నా తిత్తులు ఎక్కడ ఉందో పొగ మీద ఉంది. ఎక్కడ ఉందండి? పొగ మీద. కీర్తన ఉంది. ఎక్కడ కూర్చున్నారు? ఈ పొగ తగిలితే తగిలి 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 గట్టిగా అయిపోతుంది. అందరూ ఇప్పుడు అనుభూతుంది. ఆ పొగ నుండి కిందకి రావడానికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. నీ పాత స్వభావము విడిచిపెట్టి కొత్త మనుషులుగా మారమని. మాట మారుతుంది, ప్రవర్తన మారుతుంది. ఏం మారుతుంది? ఒకటికి నేను అడిగాను, అయ్యా నీ ఎలాగ వచ్చారండి? ట్రైన్ వచ్చారండి. ట్రైన్ డబ్బు వచ్చారు. లేదు రాయల వరకు కదా, ఎందుకంటే రాలేదు. అందుకని టికెట్ ఎంత మనిషి అంటే నాకు అర్థం. అప్పుడే టీటీకి భయపడుతున్నారు. పైన టీటీకి హలో, ఇదే ఆలోచన. ఈయన గురించి పడ్డాడు. మనుషుల గురించి నేను భయపడక్కర్లేదండి. మనుషులు ఏం చెప్తా ఒకటే రెండో మాట చెప్తాను. తర్వాత పైన వాడు ఒకటే రెండో మాట చెప్పడు. నీ చెయ్యిన పనికి పనిష్మెంట్. చెయ్యిన పనికి ఏముంది? శిక్ష ఉంది. దేవునికి స్తోత్రం. మనకి దేవునికి మనుషులకి దాచిపెట్టి మనం అందరూ వేసాం. అక్కడ ఇక్కడ చూసి అక్కడ ఇక్కడ మనుషులు లేకపోతే ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? ఇటు అటు చూచి ఇటు మనుషులు లేకపోతే ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. కానీ అటు ఇటు మనుషులు లేకపోతే ఏం చేయొచ్చు? కానీ పైన మనిషి చూస్తున్నారు. ఎవరికి తెలియదు. నీకు అర్థమైందా లేదా? నీ కొత్తగా మారుతండి. కొత్తగా మారండి. నీ మాటలు కొత్తగా, నీ కొత్తగా మాటలు, నీ స్వభావం మారండి కాక. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబములు కూడా అది కనిపించాలి. కుటుంబములు కూడా ఆ స్వభావంలోనికి రావాలి. ఆ కుటుంబములు కూడా నీ వారి భర్తలు కూడా ఆ స్వభావము నీలో నిలున్న స్వభావము చూడాలి. దేవుడికి ఒకటి భార్య చెప్పారు, అయ్యారు నా భర్తకి ఇంటికి మాత్రం పంపించదు, చర్చికి మాత్రం ఉంటే బాగుండాలి. ఏంటరా అంట? చర్చిలో వస్తే ఆడు దేవదూదులట.
చర్చలు వస్తే ఇంటికి వస్తే దెయ్యం అంట. అందుకని ఆయనకి ఎక్కడో పంపించొద్దు, ఆడ ఎక్కడ ఉండాలి, ఎప్పుడు చర్చలు ఉంది ఆడు సూపర్. చర్చిని నీ ఎలాగొచ్చు బయటికి ఎలాగా, చర్చికి నీ బయటకు ఎలాగొద్దు అలాగా చర్చలు ఉండాలి. రెండవది నేను చెప్తున్నది పాత తిత్తిలి గురించి నేను చెప్పలేదు. మూడవది పాతది గురించి బైబిల్ చెప్పుతున్న మాటలు ఏంటంటే సోదరు, పాత ఇప్పుడు మనకి చదివిన వాక్యం ఉంది. లోకసభ 5:39 వాక్యం 39 వాక్యములు రాయబడి ఏమంటే పాత త్రాగి వెంటనే క్రొత్త దానిని కొరుకువాడెవడును అంటే పాత ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం అని ఇక్కడ చెప్పినది ఏమనగంటే పాత జీవితమైన సంతోషం, పాత జీవితమైన సంతోషం. పాత జీవితమైన సంతోషం ఏంటంటే సినిమాలు చూడడం ఒక సంతోషం కదా పాత జీవితం. ఎవరితోని ఎక్కడికి వెళ్ళడానికి, పాతగా వెళ్ళడానికి, ఏదైనా చేయడానికి దానిలో ఒక సంతోషం మనుషులు ఏం చేస్తున్నారు, కోరుకున్నది దేవునికి స్తోత్రం. అది పాత ద్రాక్షరసం మనకు అక్కర్లేదు స్తోత్రం. అంటే పాత ద్రాక్షరసం, ద్రాక్షారసం అని చెప్పినది. ద్రాక్షరసం తాగుతూ ఎక్కువ సంతోషం వస్తుంది, అవును కదా. నీ శరీరములకు సంతోషపరిచిన పాత స్వభావం మనకు అక్కర్లేదు. నీ శరీరానికి సంతోషపరిచిన స్వభావం మనకే అక్కర్లేదు. కొందరికి ఇప్పుడు కూడా మారు మనసు ఉంది, బాప్తీసులు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, కొందరు ఇప్పుడు కూడా మారు మనిషి పొందరు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు ఖైదీ. కొందరు ఏం చేస్తున్నారు, మారు మనిషి పొందరు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు బంగు తినడం. కొందరికి ఇప్పుడు కూడా మారు మనిషి పొందరు, చర్చకి వెళ్తున్నారు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు బంగు తినడం. గుడాకి ఏం చేస్తున్నారు, పంటికి రాసినది ఏంటిది, ఇది అయ్యకపోతే ఆడు దొడ్డికి వెళ్ళదంట. ఇది అయ్యాలని వేసి అనమాట, దొడ్డికి వెళ్తే సూపర్. నీ పాప అలవట్టి నీ ఏం చేయాలి, ఆ ద్రాక్ష రసం మనకు అక్కర్లేదు. ఏది పాత ద్రాక్ష రసం మనకి అవసరం లేదు. ఈరోజు నీకు ప్రౌఢ లేదు కదా, నేను ఒకరికి సమాధి చేసి ఇక్కడికి వచ్చాను, స్నానం చేయలేదు, ప్రౌఢ లేదు కదా, నీకేమైనా అభివృద్ధి లేదు, స్నానం చేయాలి. నేనేం చేస్తున్నారంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఇంటికి రాదు, ఎక్కడికి వెళ్ళిపోతాను, స్నానం చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఆ బట్టలు కూడా రోడ్డు మీద ఆరేసి చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి సమాధి చేసి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ డాక్టర్ మరి నేర్చు మరి ఎందుకు సార్ డాక్టర్ ఉంది కదా, అక్కడ చచ్చిపోతున్నారు చాలా మందులు. అప్పుడు డాక్టర్ ఒకే చచ్చిపోతే వెంటనే ఎన్ని బట్టలు మారుతుంది. నేను మీకు అడుగుతుంది చెప్పండి, వాళ్ళు ఒకటే చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆ పాత ద్రాక్షరసం పట్టుకొని నేను తిరుగుతున్నా, చూసుకుని అతనికే నేను చూసుకొని ఏం చేయాలి, సమాధి గడప కాడికి వెళ్ళరు, అక్కడికే నేను చూసుకొని ఏం చేయాలి. యేసయ్య సమాధికి ఆడపిల్లలు వెళ్ళిపోయారు, కానీ పోలీసులు ఆంధ్రలో ఉన్న వాడు మాత్రం సమాధి దగ్గరికి వెళ్తే ఏమవుతుందమ్మా, ఎవరు చెప్పలేదు. ఆడపిల్లలు అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇది ఎందుకు మీరు వెళ్ళరు? పెద్దలు ఏం చేస్తారు, ఏ పెద్దలండి ఈ పాత ద్రాక్షారసం నీలో ఉన్న కాబట్టి దాన్ని చేయిస్తాను. మీరు ఏదైనా నడిచి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఇక్కడ నుండి నల్ల పిల్లలు తిరిగి ఎవరు వెళ్ళిపోయారు? పల్లి బల్లి అప్పుడేం చెప్తుంది, మీరు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ వచ్చి చెప్పాలండి. మళ్ళీ ఏం చేశాను, ఏదో మాట్లాడితే పని లేకపోతే ఏదో సౌండ్ వచ్చింది అనుకో, కరెక్ట్ నేను చెప్పాను. పాత పాత
శుద్ధి కాదు, ద్రాక్షారసం. పిల్లలకు అన్నం పెడితే ఎవరైనా చూసుకుంటే అరగంట దృష్టి పడుతుంది. అరగైతే మీరు నన్నించుకుంటే చూడండి, నాకు అనుకుంటే తగ్గిపోతుంది. దిష్టికి హల్లెలూయా. దిష్టి నా మీద కొంచెం పడదు. దిష్టి అరగంట దృష్టి ఉన్నవారు నన్ను కొట్టి చూడండి. హల్లెలూయా. అరగంట దృష్టి ఉన్నవారు నన్ను కొట్టి చూడండి. ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గుతుంది. నేను తగ్గడానికి ప్రయత్నించాను. హల్లెలూయా. ఒళ్ళు తగ్గించుకోవడం ఇలాంటి మార్గమా? హల్లెలూయా. నో మనీ. ఒకరు 27 ఇల్లు ప్రతిష్ఠ చేయడానికి ఎంత ఇల్లండి? ఒక ఇల్లు కాదు, ఒక రోజు 27 ఇల్లు ప్రతిష్ఠ. ఏ పాత్ర కూడా అలా చేయలేదు, ఒక పాత్ర తప్ప. హల్లెలూయా. ఒక రోజు 27 ఇల్లు ప్రతిష్ఠ. గృహప్రవేశం చేయడానికి ఎదురుపడదు. ఒక పాత్ర నీళ్ళు, ఒక బాటిల్ నూనె. ఎందుకంటారా? అది రెండు కూడా కలపాలి. అది ఎందుకు కలపాలి? అభిషేకం. హల్లెలూయా. అది ఏది పాత్ర నేర్పించారంటే నాకు తెలియదు. ఇలాంటి కొన్ని ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం పట్టుకొని తిరుగుతున్నారు. హల్లెలూయా. దైవదాసుడు అయితే నీళ్ళ కోసం ప్రార్థన అయితే సరిపోయింది. నీ అది రానికి నువ్వు నూనె కలిపితే ఏం నో ప్రాబ్లం. కలపడి ఏం జరగదు. నూనె ప్రార్థన చేస్తే నూనె కోసం ప్రార్థన చేయొద్దు, నీళ్ళ కోసం ప్రార్థన నీళ్ళ ప్రార్థన. దానిలోకి ఇది కలుపుకొని వేసి వేయొద్దండి. ఇదేంటంటే కలిపి చెయ్యొద్దు. ఇదేంటే పాత ద్రాక్ష. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఈ పాత ద్రాక్షరసం, పాత మనిషి దగ్గర దొరికిన ద్రాక్షరసం పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు కొందరు పాత మనుషులున్న ద్రాక్షారసం పట్టుకొని, పాత మనుషులున్న బట్టలు పట్టుకొని, పాత మనుషులున్న పాత తిత్తులు పట్టుకొని ఇప్పుడు కూడా కొందరు తిరిగినట్టున్నారు. అటువంటి వారి దగ్గర నుండి కొంత దూరంగా వెళ్ళిపోవాలి. నీ కొత్తగా మారిపో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు కూడా కొత్తగా ఏం చేయాలి? మారాలి. దేవునికి స్తోత్రం. ఒక విషయం కూడా చెప్పి ఈ రోజు క్లాసు ముగిస్తున్నారంటే దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7-8. మొదటి రెండవ మీరు పులిపిండి లేని వారు కనుక పులిపిండి లేని వారు కనుక రొట్టె ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి ఇప్పుడు అందరి లేనుంది. పాతదైన పులిపిండి ఉంది. స్తోత్రం. అందరిలో ఇప్పుడు ఏముంది? ఆ పాత పులిపిండి ఉన్నాయి కాబట్టి ఏమవుతున్నారు? నేనేదైనా చెప్తే నీకు పులుపు ఎక్కువ అవుతుందని కారణం పాత పులుపు. ఇంకా 5-6 అరగంట చెప్తే మంచిదా? మంచి లేకపోతే నేను ఇది చెప్తున్నా. మంచిది కాకపోతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇదే వినండి, మా చర్చలు వినడం వాకని వినలేదు, అది కూడా లైవ్ లో వినండి. జోడి పాస్టర్ అంటే సిఎల్ జోడి అని కొడితే సరిపోతుంది. నేను చెప్పిన మెసేజ్ అన్ని మీరు వింటారు. ఏం కొట్టాలి? CLJOHN ఇంత కొడితే సరి మొత్తం వస్తుంది. అందుకని వింటున్నా అనుకోండి, ఎప్పుడో మారిపోతుంది. మీరు ఎప్పుడో మారిపోతుంది. స్తోత్రం కలిగి ఎప్పుడు కూడా విశ్వాసం ఏముందండి? పాత పులుపు కొత్త పిండిలోకి ఏమవుతున్నారు? కలుపుతుంది. అదే అందుకని మీరు ఇప్పుడు పాత అయిపోయింది. నేను లేదు. అప్పుడు మా సంఘంలో ఒక విశ్వాసి చనిపోయింది. ఒక పాస్టర్ పిలిచి అయ్యా నీ సమాధి కార్యం చేయదని చెప్పారు. ఆయనకి డబ్బులు కూడా ఇచ్చాడు. నేను అప్పుడు కేరళలో ఉన్నాను. ఆయన ఏం చెప్పి సమాధి వచ్చిన తర్వాత సమాధి కార్యం అన్ని చేసిన తర్వాత నేను రావడానికి ఒక వారం అవుతుంది. అప్పుడు అందరికి కూర్చోబెట్టి నీ కార్యం చెయ్యాలట. ఏం చేయాలి? ఎలాంటి కార్యం? కార్యం అంటే ఏ భోజనం అండి? కార్యం అయిపోయింది. పాత పెట్టడం కార్యం అది అయిపోయింది. ఇంకే కార్యం లేదు. చచ్చిపోయిన వాడి గురించి ఎందుకు? చచ్చిపోయిన వాడి గురించి దేనికి భోజనం పెట్టడం చెప్పండి. చచ్చిపోయి మంచిదని చెప్పడం. యెరెమీయా గ్రంథం ఒకసారి చెప్పండి. యెరెమీయా గ్రంథం 16వ అధ్యాయం రండి.
బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి, బైబిల్ చదవడానికి తెలిసిన వాళ్ళందరూ. అమ్మా 16 నుండి 5 నుండి కిందకి చదవమ్మా. 5 నుండి 8 వరకు చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృప వాత్సల్యములను చూపకయు ఉన్నాను కనుక రోదనము చెయ్యి ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గుచ్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. కన్నులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చెడిపోయి పాతి పెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకుందురు, ఎవరును తమ్మును తాము కోసుకొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము పొడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గురించి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరు పంచి పెట్టారు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొక్క కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. చచ్చిన వారిని కూర్చి జనులను ఓదార్చుటకు చచ్చిన వారి గురించి ఆహారం ఎవరిని చచ్చిన వారి గురించి ప్రాణము ఆహారము పెట్టకూడదు. ఇది పాటలు అందరూ కళ్ళు చూడలేదు, బైబిల్ చదివితే మాత్రం తెలుసు కదా. చచ్చిన వారి పేరిట గుండు గీసేస్తున్నారు. చచ్చిన వారి జరిగిన ఏం చేయదు, గుండు బోడి అంటే గుండు చేయకూడదు, దానికోసం ఏం చేయకూడదు. అటువంటి వాడి విందుకి కూడా తినకూడదు. కూడా 8 వాక్యం ఉంది చూడు. వారి యొద్ద కూర్చుండి అన్నపానము పుచ్చుకోవడానికి ఈ విందుశాలకి ఏం చేయకూడదు. అందరు ఇక్కడ ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? విందుశాలలో ఉన్నారు కదా. ఇది నేను తెచ్చి వచ్చిన బైబిల్, తెలుగు బైబిల్ చదివింది. ఈ వాక్యం ఎప్పుడు నేను వినలేదు కదా. ఈ వాక్యం మాస్టర్ గారు ఎవరికి కనబడలేదు, ఎవరు చూడలేదే. నేను ఎదిరించే మాటలు కాదు, ఉన్నది ఉన్నట్టుగా చేస్తున్నారు. నీ కొత్తగా మారాలి, అదే నా ఆశ. అదే పాత పిండి నీ కొత్తది ఏం చేయకూడదు, కలపదు. అది కలిపి కదా కొత్తది కూడా కొన్ని రోజు ఏమవుతుంది, పాత పులుపు అయిపోతుంది. పాత పులుపుగా మారుతుంది. నీ అలాగా చూపిన కూడా కొత్తగా వచ్చిన విశ్వాసం కూడా పాత పులుపులోకి వచ్చింది. మొత్తం పులిపే. ఈ మొత్తం పాత మనుషుల గురించి నేను చెప్పినప్పుడు పాత గురించి చెప్తున్నారు. సంవత్సరం పాత బట్టల గురించి చెప్పారు, పాత తిత్తుల గురించి చెప్పారు, పాత ద్రాక్షరసం గురించి చెప్పారు, పాత పులిపిండి గురించి కూడా చెప్తున్నారు. అదే చెప్పిన పులుపు పాతదొద్దు. అది మనము అన్నిలుగా ఉంటినప్పుడు దొరికిన పాత పులుపు మనలోనికే చేయకూడదు, కలపకూడదు. మనం కొత్తగా మారిన కాబట్టి పాత సరకు మనలోనే చేయకూడదు, కలపకూడదు. కలిపితే ఆ కొత్తది కూడా పాత 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 పులిపిండిగా మారిపోతుంది. ఆ కొరింథీ పత్రిక వాక్యం పూర్తిగా చదవమ్మా. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏం చేయాలి? పాత పులిపిండిని ఏం చేయాలి? యేసునామములో. ఆమేన్ చెప్పలేదు. యేసునామములో నాలోనున్న ఆ పులిపిండి యేసునామములో బయటికి పారవేయండి. హల్లెలూయా. యేసునామములో నాలోనున్న పులుపు బయటికి పారవేయండి. ఏదైనా పులుపు ఉందా? పాత పులుపు ఉంది కదా. మొత్తం చెప్పాలి, నేను మొత్తం చెప్తే నీకు నొప్పి వస్తున్నారు కాబట్టి నేను చెప్పలేదు. నీకు ఆధారాలు ఉంది కదా పాతది. బోల్డ్ లెక్కలేమి మొత్తం తీసి రాజధాని బయటకు వచ్చారు. అయ్యో ఎన్నో ఆధారాలు దేవుడు బిడ్డ ఆత్మశుద్ధి లేని కొత్తదే
ఇప్పుడు ఏముంది? పాత సరకు ఉంటుంది మాత్రం. కొత్త విశ్వాసే కానీ ఏముంది? పాత సామగ్రిలన్నీ ఉన్నాయి. ఈ రెండు కూడా పట్టుకొని తిరుగుతున్నారు. అది చూసినప్పుడు బయటలో కొత్త విశ్వాస, లోపల మొత్తం పాత సరకే. హలో, నేను కూడా క్రైస్తవుల నుండి బయటికి వచ్చాను. నేను కూడా క్రైస్తవుల నుండి బయటికి వచ్చాను. అప్పుడు క్రైస్తవుల సిద్ధాంతం మొత్తం ఏం చేశారు? ఓ లార్డ్ విడిచిపెట్టి యేసయ్య ఏం చెప్పారో దాని ప్రకారంగా నడవడానికి ప్రారంభించారు. నా నాన్న చనిపోయారు. ఇప్పుడు నా నాన్న చనిపోయినప్పుడు అంటే ఇంటిలో ఉన్న మన కుటుంబస్తులందరూ కూర్చున్నారు. దాదాపు 300 మనుషులు కూర్చున్నారు. డిస్కషన్. 4 రోజుల తర్వాత నాన్న కోసం ఏం చేయాలి? నాన్న పేరు పెట్టి ఎందరు అడిగి చేయాలి. నేనుంది, అన్నయ్య ఉంది. నేను చిన్నడు, నాకు పైన ఇద్దరు ఉన్నారు. ఆడిద్దరు ఏం చేస్తున్నారు? మనం చేస్తామని చెప్పి అందరు మాట్లాడిన తర్వాత నేను లేచాను. నాన్న పేరులో ఇప్పుడు వరకు ఎంత డబ్బు ఖర్చు అయింది అది సగం నేను ఇస్తాను. ఇంకా 4 రోజుల తర్వాత ఏది విందు పెట్టిన కానీ నేను రాను, నేను తిన్నారు, రూపాయి కొను. అప్పుడు 300 మందిలో మరి లేచి నన్ను ఎవరా నువ్వు నేను నా నాన్న కొడుకు అంటారు. ఏం చెప్పాలంటే తెలియదా? నాకు తెలిసిన కాబట్టి చెప్పారు. సరే నేను చేస్తా. ఈ 4 రోజు తర్వాత దాదాపు ఆనాడు 3 లక్షలు ఖర్చు అయ్యండి. 20 సంవత్సరం ముందుకి నీ ఇస్తావా అంటే అడిగారు. నేను ఎవరా అంటే అడిగారు, నీ ఇస్తావా? లేదు, పిల్లలు చేయడానికి ఇప్పుడు నాకు ఇప్పుడు ఆడదు, నీ చేయడానికి ఇష్టం ఉంటే చెయ్యమని చెప్పి నా బయటకు వచ్చాడు. ఆడిప్పుడు కూడా ఆడ కుటుంబంలో ఏదైనా మ్యారేజ్ కానీ యాక్షన్ అని నన్ను పిలవడు. నన్ను నా అన్నయ్యకి పిలుస్తావు, అన్నయ్యని అన్ని చేసి డబ్బిస్తున్నారు. అన్నయ్య పెద్దలు ఉన్నాయి కాబట్టి ఆడవుతుంది. నాకు బైబిల్ ఆడుంటే నేను బ్రతుకుతున్నా. ఆడు నాకేం చేయను, రూపం కూడా ఇవ్వలే. పనికిరాదు వాడు నా దగ్గరికి వస్తే ఏం చెప్పడం? స్తోత్రం కలిగింది. అనగంటి విశ్వాసం కొరకు నేను నిలబడేది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు కూడా వెళ్తే బాగున్నారని నేను చెప్తున్నాను కానీ ఆడికి ఇప్పుడు లోపల ఏముంది? లోపలికి ఇప్పుడు కూడా అట్లేముంది? ఆనాడు మా చెప్పిన మాట ఇప్పుడు కూడా ఆడికి చేదుగా ఉంది. బైబిల్ నువ్వుగా ఉంది కానీ లోపలి చేదు అన్నీ నాకు తెలుసండి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏమనకమ్మా, నీ కొత్తగా మారింది కాబట్టి పాత ఆ పిలిపిండి మన ఇంటిలో ఉండకూడదు, నీ ఇంటిని పెట్టకూడదు. అందుకని ఇంటిని పెట్టితే మనకి జీవితంలో మేలు కలగదు. అది పెట్టిన కాబట్టి మనకు ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం నీ ఇంటికి రావాలంటే నీ కొత్తగా లేదు. గొప్ప ఆశీర్వాదం ఇంటికి వస్తుంది. స్తోత్రం కలిగింది. చచ్చిన మునుపు అమ్మ నాన్న ఉంటే వారికి కడుపు నిండి ఆహారం పెట్టండి, మంచి బట్టలు ఇచ్చండి, మంచి వస్త్రం ధరిపించండి. వారి కాలు నొక్కు. అమ్మ నాన్న కాలేజీ అని పిల్లలు నొక్కు. అమ్మకి బాగా ఆహారం పెట్టి ఇది పెట్టకుండా చచ్చిన తర్వాత పిచ్చుడా నీ ఎన్ని అన్నం పెట్టినా కానీ ఏ ఉపయోగం లేదు, సుఖం లేదు. బ్రతికినప్పుడు అమ్మా నాన్నకి నీ పెట్టు, మాంసం పెట్టు, మంచి ఆహారం పెట్టు, మంచి బట్టలు పెట్టు. ఊరల్లో అందరూ నీ గురించి పూడుతున్నారు. ఎప్పుడు వాడు నాన్న చచ్చిపోయినప్పుడు ఆ నాన్న బతుకుని ఉంటే కన్నుని కాబట్టి నేను ఏడుస్తున్నానని ఆ సమాధి నుండి ఆడ చెప్తున్నా. సరిగా అన్నం పెట్టలే, సరిగా నన్ను చూడలే, సరిగా బట్టలు కడిగి ఉదికి ఇవ్వలే. దాన్ని ఆ ముసలితనం చర్యలు చేశారు. ఇప్పుడు చచ్చిరానుకో అమ్మ ఇల్లు కావాలి, అమ్మ
అమ్మ ఇల్లు కావాలి, అమ్మ సొమ్ము కావాలి, అమ్మ ముక్కులు కావాలి. నేను సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరు గదిని దాటినప్పుడు ఇక్కడ పట్టి ఏట్రా ఇక్కడ ఎందుకు పట్టారు లేదు అది ఏంటంటే మొలతాడు ఉంటాడు, అది లేదో ఉందంట. తిన్నడా ఆ మొలతాడు కూడా తిన్నడా పిచ్చుడా అని నేను చెప్పాను. అని నేను వెళ్ళినప్పుడు చాలా కోసం అడుగుతున్నప్పుడు చూడలేదు తల్లి కొడుకులు కోడలు ఎవరు కూతురు ఎవరు చూడలేదు. ఇప్పుడు ఏ కోసం మొలతాడు కావాలట. అమ్మ ముక్కులు ఉన్నది కావాలని ఎవరు అది కూడా పాకబట్టమని చెప్పారు. అమ్మ చూడలేదు, అమ్మ ముక్కలో ఉన్న చూసాడు. అమ్మ అవసరం లేదు, అమ్మ చాలా కోసం ఎప్పుడైనా నొక్కి నిచ్చు నేను చంపేసి అదో తీసుకొని వెళ్ళిపో. దానికి కూడా రెడీగా ఉన్నారు మనుషులు. స్తోత్రం కలిగిన కాబట్టి నేను ఇలాగ చూసాను. నా అమ్మ నా ఇంటిలో వచ్చారు, నా అత్తగారు నా ఇంటిలో వచ్చి అత్తగారి ఇంటిలో వచ్చి అన్నం పెట్టేది అన్ని చూశాను నేను. అందుకని చెప్తున్నానండి. స్తోత్రం కలిగినగా గట్టిగా చెప్పండి. పాత ఏదైనా ఉండే సరికి యేసు నామములు విడిచిపెట్టండి. ఈ విధములు కొత్తగా మారాలి. పాత మనుషులు మనకు వద్దు, అది ఒగిసి నూతన మనుషులు చెప్పిన కాబట్టి నన్ను నాకు ఎదురుగా చాలా మంది ఇప్పుడు చెప్పుకొని తిరుగుతున్నారు. నాకు ఎదురుగా చెప్పిన వాళ్ళు ఏసఐకి విరోధంగా చెప్పారు కదా, ఏసైకే చెప్పారు, ఏసైకి చెప్పినట్టుగా నాకు చెప్పారు. అందుకని ఏసైకి అని చెప్పారు ఈయన అమ్మనైనా లేనినట్టుగా పుట్టినవాడని నాకు అలాగే చెప్పలేదు. ఏసైకి ఏం చెప్పారు, ఈయనకి దెయ్యం ఉండాలని చెప్పారు. ఆ దెయ్యం ఉండాలని చెప్పారు. నాకు కూడా దెయ్యం ఉండాలి. ఈ ఊర్లో 15 మంది దెయ్యం పోయినప్పుడు చెప్పారు 5-6 ఏదో దెయ్యం ఉందా కాబట్టి నన్ను బెల్లగొట్టే 2 సంవత్సరాలు దెయ్యం ఉండేది అని చెప్పారు. వారు ఊర్లో ఉన్నవాళ్ళు చాలా మంచివారు వాళ్ళు. నన్ను దెయ్యంగా కనిపిస్తున్నారా? మనుషులుగా మంచి చేసే మనిషి. ఒక మీటింగ్ జరిగినప్పుడు 18 దెయ్యాలు పోయింది. నేను సాక్షిగా ఉన్నాను. అప్పుడు ఆ దెయ్యం పోయిన అమ్మ వచ్చి చెప్పారు 5 ముట్టినప్పుడు ఏదో శక్తి తగ్గదు, అది దెయ్యం ఉందట. ఆమె దెయ్యం ఉందని అప్పట్లే అలాగైతే ఇప్పుడు కాదు, ఇక్కడ కూడా ఎర్ర సముద్రం దెయ్యం పట్టిన ఆ పాప ఉండేదాకా ఆ అమ్మ పోయింది. నాకు దెయ్యం ఉందా? దెయ్యంలో నేను వెళ్ళబడుతున్నాను. దెయ్యం ఉంది కాబట్టి చేస్తున్నారని ఏసయ్య నామం తప్ప మీరు అది చేయలేదు కదా. స్తోత్రం చెప్పండి. ఏం చేయండి? పాత చదవండి. పాత మనుషులలో ఉన్న స్వభావం మొత్తం పాత బట్టలు, పాత తిత్తులు, పాత ద్రాక్షరసం, పాత పులుపుని గురించి పగొచ్చిన వారిని చెప్తుంది. బైబిల్ చదివితే పులుపు గురించి బైబిల్ రాయబడింది. అది నీ ఇంటిని ఉండకూడదు, అది ఇంటిని ఉండకూడదు. స్తోత్రం. నీ సరిగతి లోపల ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదనగా ఉంటిని ఏడల ఇంటి నుండి సరిగతి లోపలుండి నీ కుటుంబం లోపలుండి నీ వ్యక్తిగత లోపల అదగంటే పులుపుద్దే అది తీసి పులుపు 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 అయ్యారు చెప్తే ఏంటి పులుపు? పులుపు అంటే పాపం అండి. ఏదో పాపం ఉంది, భార్యకి కొట్టిన పాపం కదా, అది నీకు పాపం కాదు, ఆశీర్వాదం. భార్యకి కొట్టినది అవన్నీ పాపం లేదు, పాపం. వీడు కూడా వచ్చి అల్లే భార్యకి కొట్టించినారు, అల్లే భార్య చూసి ఎడపించరా ఏ అల్లేలు అండి, నేను కొట్టలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదు. భార్యకి బూదులాడిన తర్వాత హల్లెలూయా. భార్య తిరిగి భర్తకి కూడా అలాగే చెప్పిన తర్వాత హల్లెలూయా. ఇదా కరెక్టే? నీ నోరు మారాలి, చూపు మారాలి, నీ నడక మారాలి, నీ ప్రవర్తన మారాలి. దేవుడు విడుదల జీవించాలి. దేవుడు అందరికీ
మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే మారామంటూ మారామంటూ పెట్టారు. మారామంటూ మారామంటూ మనసే మారాలి. మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని మనం పరిశోధించుకుందాం. పాత ఆ నీతియుక్తమైన ఆ బట్టలు ధరించుకుంటున్నావా? పాత స్వభావాన్ని విడిచిపెట్టావా? పాత అలవాటులు, పాత సుఖాలు, పాత ఆనందం తెప్పించుకున్న చర్యను వదులుకున్నావా? ఈ రాత్రి వేళ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకునే ముందు వ్యక్తిపర జీవితం ఒకసారి పరిశోధించుకోండి. అలా పాతదైన దానిని దేవుడు కోరే దేవుడు కాదు. దేవుడిచ్చిన నీతియుక్తమైన జీవితం, దేవుడిచ్చిన నూతన జన్మ, దేవుడు తయారు చేసిన నూతన సృష్టి ఈ రాత్రి ఎలాంటిది నాకు కావాలి దేవా అని ఈ రాత్రి ఆశ కలిగిన దేవుడి బిడ్డలు కాసేపు నోరు తెరిచి నాతో కలిసి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవ, నన్ను కొత్త సృష్టినిగా మార్చావు, నన్ను నవీన స్వభావంలోకి తీసుకొచ్చావు, నన్ను నూతన సృష్టిగా మార్చి తీరావు. పాతదంతా రోతైపోయి తీరింది. ఆ పాత నీతియుక్తమైన పద్ధతులు నాకు వద్దయ్యా. ఆ పాత ఆనంద సుఖచర్యలు నాకు వద్దయ్యా. ఆ పాత స్నేహబంధాలు ఏది నాకు సుఖమిచ్చితే నాకు వద్దయ్యా. నాకు ఆత్మీయతలో కొత్తది కావాలి దేవా. కొత్తదనములు నన్ను నడిపించింది దేవా. ఈ రాత్రి వేళ నేను నీ సన్నిధిలో సాగిలపడి అడుగుతున్నాను దేవా, నన్ను ఒక పాత మనిషిగా వద్దు, ఒక నవీన మనసు కలిగిన ఆత్మీకుడిగా నన్ను మార్చును దేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో దేవా, నన్ను కొత్తగా ఒక్కసారి మార్చమయ్యా. నేను కొత్తగా జన్మించి తీరడానికి నీవు నాకు కావాలి దేవా. నీ వాక్యం నాకు కావాలి దేవా. నీ ఆత్మీక పద్ధతులు నాకు కావాలి దేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో నుంచి పాత మనిషి గురించి నేర్చుకోవడానికి దేవా మమ్మల్ని సహాయపరిచినందుకు స్తోత్రం. ఆ పాత మనిషికి కలిగిన పాత ప్రయాసం, ఆ పాత నీతియుక్తమైన నీతి కార్యాలు, ఆ పాత అలవాటులు, అభ్యాసాలు, ఆ పాత సౌకర్యాలు, సుఖాలు దేవా ఈ రాత్రి వేళ ఒక్కొక్కటిగా పట్టుకొని చెప్పేటప్పుడు దేవా నాకు అర్థమైతే ఇది నేను ఆ పాత మనిషినే. కానీ ఈ రాత్రి వేళ ఒక నిబంధన చేస్తుంది దేవా, నేను ఆ పాత మనిషిగా ఇంకా నేను నడవాలని ఆశపడట్లేదు. ఆ పాత మనిషిలో నుంచి ఒక రూపాంతరం, ఒక మార్పు నేను ఈరోజు ఆశించుచున్నాను దేవా. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలు కూడా కొందరు ఆశించుచున్నాను. అలా కొత్తదనముతో ఉన్న ఒక కొత్త పద్ధతులు, కొత్త అజ్ఞాతి కొత్తదనములో, కొత్త నీతియుక్తమైన జీవిత విధానములో, కొత్త సంతోషములు, కొత్త విడుదలలో, కొత్త ఆనంద చర్యలు ముందుకు కొనసాగడానికి సంఘ బిడ్డలందరికీ కూడా సహాయం చేయమని కోరుచున్నాం దేవా. ఆరి రోత జీవితాన్ని తీసివేయండి, పాత బట్టలను ఊడబీకించేయండి, పాత నీతియుక్తమైన కార్యాలను విడదీసేసి ఏర్పరచండి దేవా. కొత్త నీతిమంతులుగా మార్చండి, కొత్త సృష్టిలుగా మార్చండి, కొత్త పద్ధతులతో జీవింపచేయండి, కొత్త జీవిత చర్యలు దేవుని యొక్క బిడ్డలుగా మారి తీరడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యం ఆలోచించుకొని దేవా దేవుని యొక్క సన్నిధిలో నిబంధన తీసుకున్న బిడ్డలందరినీ దేవా నీవు తాకండి దేవా. బిడ్డలలోకి నడిపించండి దేవా. ఆరోగ్య సౌఖ్యమనిచ్చి దయచేయండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి ఆత్మీక చర్యను దీవించండి దేవా. అనే విషయాల్లో మా తోడుగా నీడగా ఉండి సహాయపరిచినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన గారిని దీవించినందుకు స్తోత్రం. వాక్యం మీద సంఘబిడ్డలను దేవుడు దీవించినందుకు స్తోత్రం. వాక్యం ఆలకించిన ఊరిలో ఉన్న నివాసుల కొరకు స్తోత్రం అయ్యా. వారిని కూడా దీవించండి, వారిలో కూడా గొప్ప రూప బాధగది తెప్పించమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ ఎంత సమయం గడపడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం.
ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం దేవా. సహాయపరచండి, దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరచినందుకు స్తోత్రం. అదే రీతిగా ఆనంద పాస్టర్ గారికి పూర్తి స్వస్థత, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం దేవా. శక్తియుక్తంగా మరలా తనని నిలబెట్టి తిరిగి తీసుకొచ్చినందుకు స్తోత్రం అయ్యా. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ రెండు రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసే నామమే జయం, యేసే వాక్యమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంఘ బిడ్డలందరినీ దీవించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, స్తోత్రం. దేవుడు సంఘ బిడ్డలకు అందరికీ పని పాటలో సహాయం చేసినందుకు స్తోత్రం, స్తోత్రం. కొత్త సృష్టిగా మారినందుకు స్తోత్రం, స్తోత్రం. కొత్త అలవాటులు, కొత్త పద్ధతులు దేవుడి మీద నడిచినందుకు స్తోత్రం, స్తోత్రం. ఈ ఊరిలో అందరినీ దేవుడు దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. వచ్చే వారం కలుద్దాం. అప్పుడు వరుసలో దేవుడిని అందరిని దీవించును గాక. ఆమేన్.